అందరిని కలిసితే ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఐడియా ఉందా మనం ఎన్ని ఇయర్స్ నుంచి ఇది స్టార్ట్ చేసినామని? చెప్దాం ఫ్లో తన్నుక రావాలి లోపల నుంచి. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఎవ్రీడే 8 o'clockకి లేచే నేను మా ఫ్యామిలీలో అందరినీ కలవాలని మార్నింగ్ 5:30కి లేచా. అలా నించొని అందరినీ గమనిస్తూ ఉంటే ఒక థాట్ రైజ్ అయింది నా మైండ్లో. ఏంటంటే మనము ప్రతిసారి జెండర్ ఇన్ఈక్వాలిటీ అని, మనము మగవాళ్ళ పక్కన కూర్చోవద్దని, లేకపోతే కుల మత భేదాలు ఎన్నో మన సొసైటీలో చూసాం. బట్ ఈ ట్రైన్లో ఒక్క ప్లేస్ కోసం కూర్చోడానికి అసలు ఏ జెండర్ అయినా పట్టించుకోము, ఏ కులమైనా ఏ మతమైనా పట్టించుకోము. ప్లేస్ దొరికితే చాలు కూర్చుందాం అనుకుంటాం. ఐడియా ఉందా మనం ఎన్ని ఇయర్స్ నుంచి ఇది స్టార్ట్ చేసినామని? చెప్దాం ఫ్లో తన్నుక రావాలి లోపల నుంచి. తన్నుక రావాలి లోపల నుంచి. హలో బిందక్క. హాయ్. సో అక్క, మనకి ఈ ట్రెడిషన్ మనకి చిన్నప్పటి నుంచి తెలుసు కదా. బిఫోర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 5 తరాల నుంచి స్టార్ట్ అయినాయి. 5 తరాలు అంటే మన తాతలు నానమ్మ పేరు దేవుడమ్మ, డాడీ వాళ్ళ తాత వాళ్ళ నానమ్మట. ఓ ఆ దేవుడమ్మకి అందరు వచ్చేటోళ్ళట. అక్క, మనము చిన్నప్పుడు వచ్చే వాళ్ళం కదా, అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏమన్నా తెలుస్తుందా మీకు? అప్పుడు అందరం కొంచెం సండే ఉండేది, తక్కువ అత్తమ్మ, నువ్వు మా ఇంట్లో అందరికంటే పెద్ద కదా. నువ్వు ఎన్ని సంవత్సరాలు అయితే ఇది చూడబట్టి? నేనా 75. అంటారు శంకులన్నీ గణగానం గోదంగా కడియల్ల సురాపుయా ఎటు మల్లేసా. నీ సేవ నీ సేవ సేరయ్య నీ సేవ శశి మొక్కుది గాని మొక్కుది మన సేవ డప్పు మల్లేసా. అయ్యాది మల్లేసా అయ్యాది మల్లేసా అయ్యాది పోవయ్య పర్వత మల్లేసా. యావదచ్చే యావదచ్చే మాలేసా 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 యమ్మ మాలేసా మాలేసా మాలింగ మాలేసా వైరమణి మాలేసా మాని సరావు శివిరి చాగనన్నాడు కొన్నంత బొక్కి కొన్నబోనాడు వేసి కంటయ్యని కాలు పెట్టి పన్నాడు ఏదో తల్లి ఐలోని మాలేసా ఐలోని మాలేసా మాలేసా యమ్మ మాలేసరావు అమ్మల శరణం మాలింగ మాలేసా వైరమణి మాలేసా యమ్మ మాని సరావు అమ్మల శరణం మాలింగ మాలేసా. మల్లేసా మల్లేసా పాలకూరిల్లి శ్రీరామ మల్లేసా 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 పాలకూరిల్లి శ్రీరామ మల్లేసా. మల్లె పూలు సరదాగా మల్లెరా పాలతా శోభాయ పొలాలు కట్టారండి ఓ మల్లేసా. కంకణం కట్టుకున్నావా? కట్టుకున్నా. సో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? చిన్నప్పటి నుంచి ఇప్పటికి వచ్చినావు కదా, ఆర్ యు ఎక్సైటెడ్ ఆర్ ఎక్సైటెడ్? చాలా మంచిగా అనిపిస్తుంది. అందరిని కలిసితే ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది అనమాట. అయితే
ఇంకా మొత్తం అందరూ కలిసి ఉంటాం కదా, పట్నాలు మళ్ళీ 3 సంవత్సరాలే ఉంటాయి కదా, అందరూ ఇలా కలిసేసరికి మంచిగా సో చిన్నప్పటికి ఏం అర్థం అవ్వలేదు కదా, ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు సమ్ లిటిల్ బిట్ మెచ్యూర్డ్. సో ఏమర్థం అవుతుందంటే, ఇక్కడ మన ఇంటి దైవం ఉన్నారు కొమరవల్లి మల్లన్న స్వామికి, అతనికి పెళ్లి చేస్తున్నారు, పట్నం చేస్తున్నారు. ఓ యు నో వెరీ వెల్, ఈవెన్ ఐ టు డోంట్ నో వాట్ హ్యాపెన్ హియర్. అయితే వాళ్ళకి పెళ్లి చేస్తున్నారు అన్నమాట దేవుడికి, మనము పెళ్లి చేస్తున్నాం దేవుడికి. 3 సంవత్సరాలు ఒకసారి మల్లన్న పట్నాలు చేసుకుంటాము. ఇప్పుడు అందరం కలుస్తాం అనమాట, ఫ్యామిలీ అంతా చాలా ఆనందంగా సంతోషంగా చేసుకుంటాము. మాకు అందరికి చాలా ముఖ్యమైన ఘట్టం అదే, ఎందుకంటే యువర్ ఇన్ హెక్టిక్ పొజిషన్, మీరు గైనక్ కాబట్టి అసలు అంటే నేను సర్ప్రైజ్డ్. 3 days మీరు లీవ్ పెట్టి వచ్చారు కదా. కానీ దేవుడి కోసం ఏదైనా చేయొచ్చు కదా, ఎంత బిజీగా ఉన్నా దేవుడి కోసం ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి. పెట్టిన కదా ఇది మా అలనాటి ఆచారం. అలాగే ఇది మన మేము చేసుకునే పండగ. మేము ఎక్కడున్నా ఒకసారికి పేరపల్లికి వచ్చేయడం మా యొక్క సంస్కృతి, మా యొక్క ఆచారం. మన తరతరాల నుంచి వచ్చిన సంస్కృతిని పోగొట్టద్దనే భావనతో మేము ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏడున్నా 3 సంవత్సరాలకు ఒకసారి పేరపల్లికి వచ్చేస్తాం. మా మల్లన్న పట్నాలు చేసుకొని సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా మేము పండగ జరుపుకొని మేము ఎక్కడ ఊర్లకు అక్కడికి వెళ్ళిపోతాం. షీఈ్ మై పెద్దత్తమ్మ, మా ఇంటికి పెద్దత్తమ్మ. తను చెప్పిందే వేదం, తను నడిచిందే బాట మా యొక్క కుటుంబంలో. బావ లోపలికి వచ్చింది. మా పెద్ద నాన్న హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. మా పెద్ద నాన్న ఏ చెప్తే అదే మా కుటుంబంలో అందరం ఫాలో అవుతాం. మా పెద్ద నాన్న అడుగు జాడలో మేము నడుస్తూ ఉంటాం. షీఈ్ మై చిన్నత్త. షీఈ్ మై చిన్నత్తమ్మ. షీఈ్ ఆల్వేస్ చిల్ చిల్ చిల్. నాకు మా మామయ్య దండాలు నీ బారి గుండాలే రావయ్యా గురుడా. శూలము చక్రము సురికత్తి బాణం రావయ్యా గురుడా. ఉన్నవాడ ఒక్కడము ఊరు మడపాలే రావయ్యా గురుడా. దండాలు నీ బారి గుండాలే రావయ్యా గురుడా. భగవంతుడు మనల్ని పట్టించుకుంటాడు, మన కష్ట సుఖాలలో తోడుంటాడు అనే ఒక ఉద్దేశంతో మన తాత ముత్తాతలందరూ కూడా ఈ యొక్క ఆచారాన్ని మనకి అప్పగించడం జరిగింది. దీన్ని మనం చేసుకుంటూ మన భావితరాల మన పిల్లలకు కూడా తీసుకెళ్తా అంటే ఈ ఆచారం ముందుకు కొనసాగుతూ మనం కూడా మంచిగా ఆయురారోగ్యంతో అష్టైశ్వర్యాలతో కూడా వర్ధిల్తామని మా ప్రగాఢ నమ్మకం. సో అందుకని నేను కూడా యాజ్ యూజువల్ తాత మన నాన్న నేను కూడా ఈ ఆచారాన్ని ముందుకు తీసుకుంటామని ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. గంగల తానాలు గట్టిన పూజాలే రావయ్యా గురుడా.
జస్వి కృష్ణ ఈరోజు మలైగా పెళ్లి సందర్భంగా జోపాట ఇప్పుడు దండావులు అని చెప్పరు మాకు అట్లా జరుగుతుంటే మేము ఇట్లా వంటలు చేసుకుంటా ఉంటాం. ఇక్కడ వంట పని అవుతుంది, ఇది కట్టెల పొయ్యి. బండ మీద కొట్టరా నువ్వు ఎన్ని సార్లు కొట్టరా ఏం కాదు. ఆ దెబ్బ ఏదో గట్టిగా ఒక్క దెబ్బ పట్టుకొని పట్టుకో నీ బలాన్ని ఆ బలాన్ని పనిచేస్తా దేవుడికి చూపించాలి. ఇదివరకు కొట్టలేదారా కొట్టలేదు నాయవేలు పట్నం ఎక్కినాక అయిపోయినాక అప్పుడు ఇంకా కొంచెం ఇటు జరుపు తూర్పాదు లెఫ్ట్ సైడ్ డాడీ లెఫ్ట్ కి జరుపు దాని ముందు పెట్టు మంగళవారం దీనే జరుగుతుంటా నువ్వు పెట్టుకొని నువ్వు కదా బొట్టు పెట్టినట్టు కాదు ఈ బాలకి సంవత్సరం గంట రావాలి. మింగు ఒకటిసారి మింగు ఏం కాదు. టచ్ కూడా చేయకూడదు దేవుడు కదా. వాడు తినాడు పెరుగు. ఎట్లు శివ ఎట్లా ఫుడ్ వచ్చేసి చాలా బాగుంది అక్క. ఎస్పెషల్లీ దిస్ టమాటోస్ ఇన్ పప్పు ఇస్ యూనిక్ అక్క. నేను అప్లోడ్ చేస్తా, మంచిగా మాట్లాడు. చెప్పు అక్క పప్పు చాలా బాగుంది అక్క. ఎప్పటిలాగే మనం ఇక్కడికి వచ్చి మనం పట్నాలు వేసుకున్నప్పుడు ఇలా అందరం ఉమ్మడి కుటుంబంలో కలిసి ఇది వేస్ట్ చేయదు, మనం ఇచ్చి మనమే ఇది వేస్ట్ చేయదు తమ్ముడు. ఇది వేస్ట్ చేయడం అంటే ఉండదు అక్క. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. దేవుడికి సంబంధించింది వేస్ట్ చేయడం అంటే ఉండదు. రైస్ తక్కువ తినాలి, కర్రీస్ ఎక్కువ తినాలి అక్క. నా కాన్సెప్ట్ అది. సో దట్స్ వై
లాస్ట్కి కర్రీ అంతా ఫినిష్ చేసేసి కొంచెం అన్నమే వేస్ట్ మరి కూర అంటే వేస్ట్ అయింది. కూర ఏం వేస్ట్ కాదు నేను మరి ఎందుకు కలిపి అన్నం? కూర ఇచ్చి కూర తింటా నేను. అక్క అయిపోయింది. పాలపై ఫీ 6,000 పట్టుకొస్తే సాకల్దని 3,000 ఇచ్చు. నెలకే 1000 రూపాయలు 1000 రూపాయలు పెట్టి అంగి తెచ్చిండు కోటు. సో అప్పుడప్పుడు ఇలా మన ఫ్యామిలీకి టైం ఇస్తూ ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా ఎన్ని వర్క్స్ ఉన్నా కానీ అలా మనం ఒక్కసారి గ్యాదర్ అయ్యి చాలా మెమోరీస్ని గ్రాప్ చేసుకొని ఎప్పుడైనా మనం లో ఉన్నప్పుడు ఇలాంటి మెమోరీస్ని మనం చూసుకుంటూ ఒకసారి మన పెదవుల పైన ఒక చిరునవ్వు వచ్చినప్పుడు మనకున్న టెన్షన్స్ అన్నీ ఒకసారిగా మర్చిపోతాం. సో ఈ వీడియో నా ఫ్యామిలీకి డెడికేట్ చేస్తున్నా. ఇప్పటివరకు ఎన్నో మెమరీస్ మా ఫ్యామిలీలో ఎన్నోసార్లు మేము ఎన్నో సెలబ్రేషన్స్ చేసుకున్నాము. బట్ ఇప్పటివరకు మేము ఎప్పుడూ వాటిని గ్రాబ్ చేసింది లేదు. అప్పుడప్పుడు ఫొటోస్ రూపకంగా మాకు ఉండేవి. బట్ ఇప్పుడు ఇది మా ఫ్యామిలీ మొత్తానికి నేను డెడికేట్ చేయాలనుకుంటున్నా. ఐ లవ్ మై ఫ్యామిలీ ఫర్ ఎవర్.